భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముగిసిన టీటీడీ ధార్మిక కార్యక్రమాలు. దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయం. కలెక్టర్ రాజకుమారి. ఎన్డీబీ రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సుల్తాన్బాద్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. మినీ లారీ యూనియన్ కార్యాలయంలో 36వ జాతీయ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు. ఆర్టీఓ భరత్ చవాన్. ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అన్న మహిళ ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా రాష్ట్రం, దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మాజీ ఎంపీ జోగిన్పల్లి సంతోష్ కుమార్ నిర్వహిస్తున్న ఈ మహోత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త పాల్గొని 3 మొక్కలు నాటాలనే ఈ కార్యక్రమం యొక్క పోస్టర్ ఆవిష్కరణను ఊర్సు నాగమయ్య దేవస్థాన ప్రాంగణంలో ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర వరంగల్ తొలి మేయర్ మాజీ శాసనసభ్యులు నాన్నపనేని నరేందర్. జై నరేందర్ అన్న. శివ శివ టైం మీద ఉన్నాడన్నా. ఇదిగా అన్న ఓకేనా? నాయకత్వం నరేంద్ర నగర్, నాయకత్వం నరేంద్ర నగర్, నాయకత్వం. మీరందరూ జగ్గుతో నిలిపోయానా పైనుంచి పోయాను, పైనుంచి కొంచెం మొత్తం వైట్ షాట్ ఇస్తున్నా. నీళ్ళు మొదట చెట్టు మొదలు అని చెప్పేది ఆయనే. ఇది కరెక్ట్ తీసుకో, సెల్ఫీ దిగే తీసుకో. ఒక్క నిమిషం. అన్న కొంచెం ఎంతకుండా అందరూ వస్తారు, కొంచెం శంకర ఐక్యాన్ని పోయాలి, చెయ్యబడుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, ఈ రాష్ట్రానికే మంచి చెడుకు దేనికైనా కానీ వారి ఆశీర్వాదంతో ఇవాళ ఎంతో అభివృద్ధి, 10 ఏళ్ళు ఎంతో అభివృద్ధి చెందిన ఈ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలని కోరుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. వారి యొక్క ఆశీర్వాదంతో 10 ఏళ్ళు
సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగించినటువంటి మహనీయుడు. వారి జన్మదినము ఫిబ్రవరి 17వ తారీఖు రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యూహకర్త నాయకుడు పెద్దలు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్న వారి నాయకత్వాన ప్రతి ఒక్క వ్యక్తి 3 మొక్కలు నాటి ఆ రోజు వారి జన్మదిన సందర్భంగా కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా 3 మొక్కలు నాటి మన యొక్క ప్రకృతిని ప్రేమించి కాలుష్య నివారణ ఏర్పాటు చేసుకొని మహావృక్షాలను ఏర్పాటు చేసేందుకు వారు మహాయజ్ఞంగా పూనుకొని కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. వారి యొక్క మహాయజ్ఞాన్ని మనందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ ఫిబ్రవరి 17వ తారీఖు రోజు భాగస్వామ్యమై 3 మొక్కలు పెట్టి సెల్ఫీ తీసుకొని శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజు 286వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా హన్మకొండలో పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు అంగరంగ వైభవంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం గిరిజన భవన్లో భోగ్ బండారో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఉద్యోగస్తులు, మేధావులు పాల్గొన్నారు. తప్పకుండా దేశవ్యాప్తంగా సెలవుగా వస్తుంది. దయచేసి ఇది మన కార్యక్రమం కాబట్టి అందరూ దీంట్లో పాల్గొని విజయవంతం చేసుకుందాం. ఈ మనిషిని బోధించినటువంటి వ్యక్తి ఈ దేశంలో మొత్తం ఇవాళ ఈ రోజు మన మధ్యలో నివసించారు, ఈ ప్రాంతం అంతా తిరిగారు, చాలా గొప్పగా జీవించారు. కాబట్టి సేవలాలు ఇక్కడ మరి ఉత్సాహ కమిటీ సభ్యులుగా కలెక్టర్ గారు కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. కలెక్టర్ మేడం గారు
बापू सेवा भया कार पूजा कर पूज करेगा बापू सेवा भया जय కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు సేవలాల్ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి పురస్కరించుకొని మరి వారు ఓకేనా ఈరోజు హనంకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసుకొని అలానే అందరూ పెద్దలందరినీ పిలుచుకొని ఇక్కడ మనము సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ప్రతిసారి మనము సంత్ సేవాలాల్ గారు ఇచ్చిన మెసేజ్ అనేది సోషల్ సర్వీస్ అవ్వచ్చు, మన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడం అవ్వచ్చు, అండ్ ఆల్ సామాజిక వర్గాల కోసం ఈక్వాలిటీ కోసం ఏదైతే ప్రీచ్ చేశారో ఆ ఐడియల్స్ని గుర్తుపెట్టుకొని మనము ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. బోత్ వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పర్కాల్ కాన్స్టిట్యుయెన్సీస్లో కమిటీస్ ఏర్పాటు చేసుకొని మనం అధికారికంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిర్వహిస్తున్నాము. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరిపిన గిరిజన ప్రజలు. ర్యాలీలో పాల్గొని నృత్యాలు చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని స్మరించుకున్నారు. సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి గొప్ప మార్గదర్శకులుగా సమాజ సాంస్కృతిక ఆధ్యాత్మిక అభ్యున్నతికి విశేషంగా సేవ చేసిన మహానుభావులని వారు పేర్కొన్నారు. సేవాలాల్ ఆదర్శాలు బోధనలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని సమాజ అభివృద్ధికి ప్రేరణగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. भाई हम नाचा तो पशु पाटा बोलेंगे तो पर हम पाटा बोलते तो नाचो मत तो कतरा मारा करते नाच तो बेटा रे सेवा तू लाले तो बीमाले खोलाले तो बीमाले तेलते राजा సోదరులకి బంజారా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. సేనా రామ్ రామ్, జై సేవాలాల్, జై దాదా దాది అందరూ కూడా మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఇందాక మా అత్తమ్మ కూడా చెప్పిండ్రు, నిజంగా కూడా చెప్తారు. ఎవరైనా ఎన్నున్నా కానీ, ఎన్ని డబ్బులున్నా, ఎంత ఇల్లున్నా, ఎన్ని కార్లున్నా సంతోషం ఉండదు. కొంతమందికి మనిషి ఆశాజీవి కదా, సంతోషం ఉండదు. అట్లాంటి వాళ్ళకి అన్ని లేనిపోని బాధలు వాళ్ళే సృష్టించుకొని బాధపడేటోళ్ళకి నిజంగా కూడా చెప్తారు. ఏమనంటే, అరే మా తండకు వచ్చి చూడండి, మా తండలో ఉన్న తండవాసులు ఎంత ఆనందంగా ఉంటారో, వాళ్ళ దగ్గర ఏముండదు పాపము, కానీ ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అందరం అని కూడా, నిజంగా కూడా అందరం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీరు ఎట్లా ఆనందంగా ఉంటుండ్రో అది చూసి నేర్చుకోవాలి. మన సేవాలాల్ మహారాజ్ అందరికీ కూడా ఒక మంచి మార్గం చూపించిండు. అదే బాటలో మీరు అందరూ కూడా పోతున్నారు. ఇందాక హామ్య గారు కూడా అన్నారు, అపన్ పద్ధత్ బులమత్ అన్నారు. మీరెవరు కూడా మీ పద్ధతి మర్చిపోవద్దు. ఎందుకంటే మీకంటూ మన దేశంలో బంజారాలకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతని మనం పోగొట్టద్దు. భవిష్యత్ తరాలకు కూడా యాడి నేరులో ఒక సంవత్సరం కింద మీరు మాకు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మాకే కాదు, రాష్ట్రం మొత్తంలో మన బంజారా వాళ్ళు చేసిన మేలు ఎవరం అంటే ఎవరం కూడా మర్చిపోము. మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. అది ఏదున్నా మన దగ్గర ఏమి అభివృద్ధి పనులున్నా ఖచ్చితంగా అందులో మొదటి ప్రాధాన్యత ఏదో ఇప్పుడు మీ ముందు వచ్చినా నిల్చున్నా చెప్పాలని చెప్పట్లే, ఆడి నిజంగానే చెప్తున్నాం. ఏదున్నా మొదటి ప్రాధాన్యత మన తండలకే. ఎందుకంటే మన తండలు వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మన తండలకే ప్రాధాన్యత. ఏవైనా అవి రోడ్లైనా లేకపోతే ఇంకేవైనా కానీ నీళ్ళ వసతులైనా ఏవైనా అట్లా వేరే వాళ్ళకి కోపం రాగల వాళ్ళకు కూడా ఉంటది, కానీ తండల వాళ్ళకి మొదలు ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వెనుకబడి ఉంటారు. మరి 6 మండలాలు ఉన్నాయి పాలకుర్తి నియోజక
మండలాలలో కూడా ప్రతి మండలంలో సేవాలాల్ భవనం ఉండాలని చెప్పి ఆల్రెడీ ప్రతిపాదన పంపిన. అది ఖచ్చితంగా మేము 4 సంవత్సరాలలో ఖచ్చితంగా ప్రతి మండలానికి కూడా సేవాలాల్ భవనం ఖచ్చితంగా వచ్చే విధంగా చేసే బాధ్యత మాది. మీ అందరికీ కూడా మాటిస్తున్నా. ఇప్పుడు ఎక్కడైతే నిల్చొని మాట్లాడుతున్నామో అక్కడ బిడ్డ సంవత్సరం కింద చెప్పినావు కదా ఇక్కడనే చేసుకుందామని అని అన్నారు. ఇక్కడనే చేసుకుంటున్నాము. ఇవి మీకు కనిపిస్తున్నాయి. ఇక్కడి పిల్లర్లు మనం మీరందరు కూర్చున్న బేస్మెంట్ ఆడదాకా వచ్చింది. కాకపోతే రేకులది ఉండే పైన అందరికేమో భవనాలు కావాలి, మంచిగా స్లాబులు కావాలి. మన బంజారా వాళ్ళకేమో రేకులు కావాలా? ఎట్లా కనిపిస్తున్నాం మీకు? స్లాబ్ పనులు కూడా అతి త్వరలో వచ్చేసారి ఖచ్చితంగా స్లాబ్ కూడా అంతర్జాతీయ కరాటే పోటీలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించిన మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ఇటీవల హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ కరాటే పోటీలలో గ్లోబల్ షోటోఖాన్ కరాటే ఇండియా మాస్టర్ ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎస్కే షాదుల్లా బాబా, జున్ను, కావ్య, సన్నిహిత, హుమేరా, తస్లీం, సిహెచ్ ఆదిత్య వర్ధన్, సిహెచ్ సాయి చరణ్లు గోల్డ్ మరియు సిల్వర్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు. అదేవిధంగా సిల్వర్ మెడల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముజాహిద్ హుసేన్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ గారు, అదేవిధంగా జగదుర్గ ప్రాంతానికి చెందిన ప్రజా నాయకులు, దళిత నాయకులు అంబాల స్వామి గారు, అదేవిధంగా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి గారికి ఈనాటి కార్యక్రమాన్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఒక కోళ్ల ఫామ్లో సుమారు 500 ఫారం కోళ్లు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. 500 కోళ్లు చూస్తుండగానే చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయని తెలియక ఆందోళన చెందుతున్న రైతు, చనిపోయిన 500లకు పైగా కోళ్లను గుంతులో పాతిపెట్టిన రైతు, చనిపోయిన కోళ్ల విలువ సుమారు ₹1,00,000 ఉంటుందని రైతు తెలిపారు. కాదు ఇంత ఘోరంగా అయితే ఎట్లా ఉంటుంది? ఇది మీడియా అనేది అట్లే ఉంది. నిజమే. మేము అడిగామా, ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం. 2 గంటలు నిల్చున్నా ఎన్ని బస్సులు వచ్చినా ఆగడం లేదు. ఫ్రీ బస్సు వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్ వద్ద బస్సు ఆపేందుకు 2 గంటలు ప్రయత్నం చేసినా ఒక బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది. కొద్దిసేపటి తర్వాత వచ్చి బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది. పెట్టాలి బస్సు ఫిరి ఎందుకు ఓడబెట్టమన్నాడు? చెప్పండి. మేము అడిగాము, మాకు బస్సు ఫిరి పెట్టాయో మీకు ఓటేసామని. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడా? ఎంత గంట చేపు నేను ఆడికెళ్ళి నడుచుకుంటూ వచ్చి రాపలేరని నేను అర్జెంట్ పోయేది ఉందని. ఈ బాడకాలు బస్సు ఈ ఫిరి ఇది తీసేయాలి. ఒక రోజు తిరుగుతా కొలుములు వస్తాక మంచిగా ఉంది. ఇది మేము ఎన్నడైనా ఒక నాడు పోతాలకు మాకేమన్నా రోజు పోని ఏదన్నా అవసరం ఉంటేనే పోతాము. బస్సు పాడుకోవాలి 2 ఇద్దరు ఆపలే
డ్రైవర్ కాదు చెయ్యి పెట్టా ఆటో వచ్చాడు పాడకావాలని బస్సు మీరు పెట్టు రంగారెడ్డి జిల్లా కోర్టులో 9వ అదనపు జడ్జిపై జరిగిన దాడి సంఘటనను వరంగల్ న్యాయవాదులు ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల కార్యక్రమాల్లో భాగంగా హన్మకొండ అదాలత్ ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు నేరం రుజువు కావడంతో శిక్ష విధించిన జడ్జిపై చెప్పుతో దాడి చేయడం దారుణమని అన్నారు. దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించడంతో పాటు ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు హాల్లో జడ్జిపై చెప్పు విసడం అత్యంత దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పోలీస్ ఎస్కాట్ సిబ్బంది వైఫల్యం వల్లే జడ్జిపై దాడి జరిగిందని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కోర్టు కాంప్లెక్స్లో 9వ అదనపు న్యాయమూర్తి శ్రీమతి హర్ష మేడం జడ్జి గారిపై ఒక నిందితుడు చెప్పుతోని విసిరి భయకంపితులు చేయడం, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం ఒక నిందితుడు చేసిన దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఇది ఒక న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా మేము భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో మళ్ళా ముఫసిల్ కోర్సులలో, మున్సిపల్ కోర్సులలో, తాలూకా కోర్టు అన్ని కోర్సులలో మేము వల్ల న్యాయవాదులం అందరము ఖండంతో ఖండిస్తూ ఇవాళ మేము కోర్ట్స్ విధులు బహిష్కరించినాం. ఈ యొక్క న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయమూర్తుల రక్షణ చట్టాలను, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ న్యాయవాదులు, న్యాయమూర్తుల చట్టాలని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మధ్యాహ్నము 11 గంటల సుమారులో రంగారెడ్డి జిల్లా 9వ అదనపు కోర్టు జడ్జి హర్ష గారి మీద ఒక కేసులో హాజరైనటువంటి నిందితుడు గతంలోనే తన మీద నేరారోపణ రుజువై శిక్ష విధించడం అనేది జరిగింది. జైలు నుంచి హాజరైనటువంటి ఆ నిందితుడు ఆ జడ్జి మీద చెప్పుతో దాడి చేసి విశ్లేషించడం అనేది జరిగినటువంటి ఘటన న్యాయ సమాజం, మొత్తం సభ్య సమాజం కూడా ఒక అవమానకరంగా భావించాల్సినటువంటి ఘటనగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే న్యాయమూర్తిగా ఒక స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణంలో విచారణ కొనసాగించాల్సినటువంటి విద్యుత్ ధర్మాన్ని నెరవేర్చేటువంటి వాతావరణం న్యాయమూర్తులకు ఉండాలి. కానీ ఈ ఘటనలు జరగడం మూలంగా ఒక అభద్రతతోని న్యాయమూర్తులు వ్యవహారం చేస్తే అది చట్ట పరిధిలో న్యాయం జరగదు అనేటువంటి తీరు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేయడం అనేది ఉండదు. కక్షిదారుల, నిందితుల హక్కుల కోసం మాత్రమే పరిధిలో బాధితుల పక్షం వహించేటువంటి బాధ్యతను, చట్ట పరిధిలో నెరవేర్చేటువంటి, రాజ్యాంగ పరిధిలో నెరవేర్చేటువంటి బాధ్యతలను న్యాయవాదులు, న్యాయమూర్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది. కానీ కక్షిదారులు వారి వ్యక్తిగత ప్రయోజనంతోనే ఉంటారు. వారి వ్యక్తిగత ప్రయోజనానికి అనుగుణంగా న్యాయం జరగలేదనే పేరు మీద న్యాయవాదులను, న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం అనేది ఒక దుర్మార్గపూరితమైనటువంటి విధానంగా మేము భావిస్తున్నాం. అందుకే న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని మేము న్యాయవాదులుగా కూడా ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా భావించే ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఘటనకు కారకుడైనటువంటి నిందితుడి మీద చర్యలు తీసుకోవడమే కాకుండా ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే మేము గత కొద్ది కాలంగా డిమాండ్ చేస్తున్నటువంటి రక్షణ చట్టం ఏదైతే ఉందో దాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అది మాత్రమే పరిష్కార మార్గము. అది కనుక కాకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఆయుపట్టువైనటువంటి న్యాయ వ్యవస్థే అభద్రతలో ఉంటే ఈ దేశమే అభద్రతకు గురి అయినటువంటి పరిస్థితిగా కొనసాగుతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. నా పేరు తీగల జీవన్ గౌడ్, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని, వరంగల్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.